ఇటు హైదరాబాద్లోని మేడిపల్లిలో పిల్లల కిడ్నాప్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పిల్లల్ని అపహరించి విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్నారు పోలీసులు. ఆర్ఎంపీ శోభారాణి సహా 11 మందిని అరెస్ట్ చేశారు. పీర్జాదుగూడలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా ఇదంతా నడుస్తోంది. 3 నెలల పసికందుల నుంచి 7 ఏళ్ల పిల్లల వరకు విక్రయం జరుగుతున్నట్టుగా గుర్తించారు. ఇప్పటి వరకు 50 మందిని విక్రయించారు ముఠా. పేద కుటుంబాల్లోని పిల్లలే టార్గెట్ గా ఈ ముఠా దందా చేస్తోంది. పిల్లలు లేని వారికి ఇస్తామని నమ్మించి విక్రయాలు చేస్తున్నారు. 16 మంది చిన్నారుల్ని కాపాడారు మేడిపల్లి పోలీసులు. అక్కడ నుంచి సప్లై చేసిన తర్వాత there are these 3 people, that is Shobharani, Hemlata and Sheikh Salim, and they are further assisted by other people, that is Saroja, Sharda and one Raju. Sharda and Raju, they are husband and wife, and these people are second level agents, so they are all interconnected. Actually they are all having links with each other. All continuously communication lo untaru, and they are talking to each other. The requirement prakaram, avsaram prakaram valu, they are sometimes they are assisting, sometimes they are directly procuring. Then we have further other people by name Pathan, Mumtaz, Anuradha and Mamta. So konta mandi ma local valu unnaru. Some people are from Ghatkesar. For example, this Harihar, Chetan and Padma, these are son and mother. This Harihar Chetan is actually working as a security guard in Genpact, and he is a native of Ghatkesar, and mother also staying in the mother is a housewife, and idhar kalpi chestunnaru local lo in our area. They are the main people who are procuring. ఢిల్లీ, పూణే నుంచి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. శోభారాణి, స్వప్న, షేక్ సలీం సహా 11 మంది నిందితులు పిల్లల విక్రయ ర్యాకెట్లో భాగమైనట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాపై పక్కా నిఘా పెట్టిన పోలీసులు 16 మంది చిన్నారుల్ని కాపాడారు. కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ చిన్నారుల్ని వారి తల్లిదండ్రుల వద్దకే చేర్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే పిల్లల్ని కొనుగోలు చేసిన వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. రాచకొండలో భారీగా పిల్లల విక్రయాల ముఠాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ప్రెసెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఒరిజినల్ పేరెంట్స్, వీళ్ళు అంబులెన్స్ లో ఉన్నటువంటి పిల్లలు, పూర్తిగా వీరు అపహరించబడేటువంటి పిల్లలు వీళ్ళందరూ. సో వీరిని పోలీసులు విక్రయించబడకుండా కాపాడారు. దాదాపు 11 మంది ఉన్నారు ఈ తరహాలో. వెనకాల పిల్లలను చూస్తున్నాం మనము. ఈ పిల్లలందరూ కూడా ఢిల్లీ, పూణే నుండి వచ్చినటువంటి వీళ్ళు. యాక్చువల్ పేరెంట్స్ దగ్గరికి తీసుకోబోతానన్నారు. ఎవరు శిశువు పుట్టిన తర్వాత వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎవరు? వీళ్ళని ఎవరు కాపాడాలండి? మీరు లీగల్ గా కొనుక్కున్నారా? మాకు తెలియదు సార్, తెలియకుండా ఒక తల్లి బాధ గురించి మేము తీసుకున్నాము. ఆడపిల్లండి పిట్టనన్నప్పుడు ఒక్కొక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి బయటికి రావాలి అంటే 3 years 4 years తీసుకుంటున్నారు సార్. ఎంత చెల్లించారా చెప్పండి? దాదాపు ఒక 4 వరకు చెల్లించామండి. 4 lakhs. ఇప్పుడు మా చెల్లెల్ని ఎవరు కాపాడుకుంటారు? మేము ఎట్లా కాపాడుకోవాలి? మేము చచ్చిపోతాం సార్. ఇక కొనుక్కున్నటువంటి వీరు ఎవరైతే ఉన్నారో 4 lakhs పెట్టి చిల్డ్రన్ని కొనుక్కున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ అది పూర్తిగా ఇల్లీగల్ అని తెలిసినా సరే వీళ్ళు కొనుక్కున్నటువంటి పరిస్థితి చూస్తాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి తల్లిదండ్రుల రోదన చూస్తున్నాము. అయితే కంప్లీట్ ఇల్లీగల్ అని తెలిసినప్పటికీ పిల్లలు లేనటువంటి కారణంగా పిల్లలని కొనుక్కున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ అది పూర్తిగా అక్రమ పద్ధతి అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. ఎప్పుడు తీసుకున్నారమ్మా మీరు పిల్లల్ని? 2.5 సంవత్సరాలు. ఎంత అమౌంట్ చెల్లించారు? ఆయన చెల్లించిండండి. 5 లక్షలు మా ఆయన తీసుకొచ్చింది. ఎంత ఇచ్చిండు? మీ ఆయన తీసుకొచ్చారు. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. ఎంత వయసు ఉండే అమ్మాయికి అప్పుడు? 2 రోజులు బాబు. 2 రోజుల పాప. మరి తీసుకోవడం తప్పని తెలుసు కదా మీకు? గవర్నమెంట్ పరంగా తెచ్చింది అన్నాడండి ఆయన. లీగల్ గానే తెచ్చాడని చెప్పేసి అంటున్నారు. నా పాప నాకు కావాలి. విధంగా ఒక్కొక్కరి రోదన ఒకలాగా ఉంది. 2 years క్రితం 2 రోజుల పాపని తమ హస్బెండ్ తీసుకొచ్చారని చెప్పేసి చెప్తున్నటువంటి వర్షన్. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, చాలామంది పేరెంట్స్ ఎవరైతే ఈ విధంగా డబ్బులకి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వీళ్ళందరిపైన కూడా పోలీసులు కేసులు పెట్టేటువంటి యోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళెవరు కూడా లీగల్ ప్రొసీజర్లో తీసుకోలేదు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్.
అయితే మొత్తం 11 మంది చిన్నారులు ఉన్నారు ఈ తరహాలో ఢిల్లీ పూణే నుండి తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉన్నటువంటి పేరెంట్స్కి పిల్లలు లేనటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఆకోకు సంబంధించినటువంటి వారే. సో వీళ్ళు తమకి పిల్లలు కావాలనేటువంటి ఉద్దేశంతో లక్షలు చెల్లించి మరి పిల్లలని విక్రయించారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ అంటే పిల్లలని తమ సొంత తల్లిదండ్రుల దగ్గరికి పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులు వీళ్ళని మొత్తం ఆ చిన్నారులను అందరినీ కూడా ఇక్కడ నుండి తరలించి సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్కి అప్పచెప్పారు. సో వాళ్ళ సొంత పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే తెలిసాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో వారి సొంత పేరెంట్స్ దగ్గరికి చిన్నారులందరినీ కూడా పంపించనున్నారు. జర్నలిస్ట్ ప్రసాద్తో నేరేడ్